ప్రశ్న PQRS ఒక చతుర్భుజం అయితే మొదటిది QR భుజమునకు అభిముఖ భుజము, రెండవది యాంగిల్ P యొక్క అభిముఖ కోణము, మూడవది PQ యొక్క ఆసన్న భుజాలు, నాలుగవది యాంగిల్ S యొక్క ఆసన్న కోణాలు. ఇప్పుడు ఈ లెక్కని సాధిద్దాం. పటాన్ని చూడండి. పటంలో PQRS అనే చతుర్భుజాన్ని ఇచ్చారు. QR భుజమునకు అభిముఖ భుజమును అడిగారు. మొదటిది చేద్దాం. మొదటిది QR భుజమునకు అభిముఖ భుజము. QRకి అభిముఖంగా అంటే ఎదురుగా PS ఉంది కనుక PS భుజము QRకి అభిముఖ భుజము. రెండవది యాంగిల్ P యొక్క అభిముఖ కోణము. యాంగిల్ Pకి ఎదురుగా ఉన్న కోణం ఏది? చూడండి, R కదా, కనుక యాంగిల్ R అన్నది యాంగిల్ P యొక్క అభిముఖ కోణము. ఇప్పుడు మూడో దాన్ని చూద్దాం. PQ యొక్క ఆసన్న భుజాలు. PQని చూడండి, దాని యొక్క ఆసన్న భుజాలు QR లేదా PS అవుతాయి. అంటే ఆనుకున్న భుజాలన్నమాట. ఆనుకున్నవి QR లేదా PS భుజాలు అవుతాయి. ఇప్పుడు నాలుగవది యాంగిల్ S యొక్క ఆసన్న కోణాలు. యాంగిల్ Sకి ఇటువైపున మరియు అటువైపున ఉన్నవి P మరియు R కోణాలు కనుక ఆసన్న కోణాలు P లేదా R కోణాలు. అర్థమైంది కదా? ఇప్పుడు ఇంకొక లెక్కను చేద్దాం. ప్రశ్న పటంలో సూచించిన బిందువులు కింది తెలిపిన విధంగా గుర్తించండి. మొదటిది చతుర్భుజం అంతరంలోని బిందువులు, రెండవది చతుర్భుజం పై బిందువులు, మూడవది చతుర్భుజం యొక్క బాహ్య బిందువులు. ఇప్పుడు దీన్ని సాధిద్దాం. ముందుగా చతుర్భుజం అంతరంలోని బిందువులను చూద్దాం. అంతరం అంటే లోపలి వైపు అని అర్థం కనుక చతుర్భుజం లోపలి వైపు ఉన్న బిందువులను గుర్తిద్దాం. అవి R మరియు S అనే బిందువులు కనుక R మరియు S అన్నవి చతుర్భుజం అంతరంలో ఉన్న బిందువులు. రెండవది చతుర్భుజం పైన ఉన్న బిందువులు. పటంలో చూడండి, A, E, B, C, D ఇవన్నీ కూడా చతుర్భుజం పైన ఉన్న బిందువులు కనుక A, E, B, C, D అన్నవి చతుర్భుజం పైన ఉన్న బిందువులు. మూడవది చతుర్భుజం యొక్క బాహ్యం అందుగల బిందువులు. చూడండి, P, T మరియు Q అన్నవి చతుర్భుజం బాహ్యం అందుగల బిందువులు కనుక P, T, Q అన్నవి బాహ్యమందుగల బిందువులు. వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం.